ఈరోజు అనంతపురం జిల్లా నడిబొడ్డున హైకమాండ్ యొక్క ఆదేశాలతో డీసీసీ అధ్యక్షులు వై మసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి న్యాయ అధికారికి మద్దతుగా ఓట్ చోర్ గద్దీ చోర్ అనేటువంటి నినాదానికి నిరసన తెలుపుతూ ఈరోజు బీజేపీ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ప్రజలను ఏ విధంగా మోసం చేసింది అనేటువంటి మాటను ప్రజల్లోకి చైతన్యం కల్పించే దిశగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రోడ్లపైకి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తూ ఈరోజు ప్రజల జీవితంతో ఆడుకుంటున్నటువంటి ప్రధానమంత్రి అలాగనే ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఈరోజు సిగ్గుతో తల వంచుకునేటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొని వచ్చారు. ఈరోజు ఎన్నికలు అనేటివి ఈవీఎం మిషన్ల ద్వారా ఫ్రాడ్ చేసేసి ప్రజలందరికీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు రాహుల్ గాంధీ బీహార్ లో న్యాయ అధికారి పేరిట యాత్ర చేస్తా ఉంటే ప్రజలు తండోపతండాలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారంటే రాబోయే రోజుల్లో దేశానికి భవిష్యత్తు దేశానికి దిక్కు కాంగ్రెస్ పార్టీ అనేసి తెలియజేస్తున్నాము. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి టవర్ క్లాక్ వరకు గద్దీ చోర్ మోడీ చోర్ అనేటువంటి నినాదాలతో కొవ్వొత్తుల ప్రదర్శన కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా తరలి వచ్చేయడం జరిగింది అని తెలియజేసుకుంటూ మరొకసారి సేవ్ ఇండియా సేవ్ డెమోక్రసీ అనేసి తెలియజేస్తున్నాం.